రేపే ఎగ్జామ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ ఉన్నాయి. సో, ఏం చేయాలో అర్థమైతలేదు. కొంచెమేమో ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది. అండ్ ఒక కన్‌ఫ్యూజను. రేపు ఎట్లా అటెంప్ట్ చేయాలని చెప్పి అనే థాట్ లోపల ఉంటే మాత్రం నువ్వైతే రైట్ ప్లేస్‌లో ఉన్నావు ఎట్ ద రైట్ టైమ్. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో, నువ్వు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ లోపల మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. అండ్ స్టూడెంట్ పర్పస్ లోపల సో ఎగ్జామ్ టిప్స్, ప్రిపరేషన్ టిప్స్, సో ఎట్లా చదువుకోవాలి అని చెప్పి అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన ఛానల్ లోపల ఉన్న వీడియోస్ అని కూడా చెక్ చేయి. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడు, సో దట్ యూ విల్ గెట్స్ మోర్ క్లారిటీ రేపు ఎట్లా పర్ఫామ్ చేయాలని చెప్పి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆగమాగం కాకుండా కామ్గా ఉండు. సో స్టే కామ్ అండ్ బీ ప్రిపేర్డ్. సో ఏంది అంటే మంచిగా కామ్ ఉండు. సో ఎందుకు కామ్ ఉండు అని చెప్తున్నా అంటే ద ఓన్లీ రీజన్, సో ఎంత కామ్ ఉంటే నీ మైండ్ అన్నది అంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో దట్ బీ కామ్. సో ఇంకొకటి ఏంటంటే ఏవైతే రేపు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రెడీ పెట్టుకో. లైక్ ఎగ్జామ్ ప్యాడ్ కానీ, పెన్స్ కానీ, సో ఇంకా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా రెడీ పెట్టుకో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎగ్జామ్ ఆర్ ప్రాక్టికల్. సో దాన్ని బేస్ చేసుకొని నీకు కావాల్సినవి కూడా ఆర్గనైజ్ చేసుకొని సో ఒక దగ్గర అయితే పెట్టుకో. ఓకేనా. దాని తర్వాత నువ్వైతే నీ స్ట్రెంగ్త్స్ అండ్ నీ వీక్నెసెస్ ఏవైతే ఒక సబ్జెక్ట్ లోపల మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ సబ్జెక్ట్ నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏంది అనేది చూసుకోవాలి. సింపుల్లీ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే తెలిసిన సబ్జెక్ట్స్, వీక్నెస్ అంటే ఏంటంటే తెలియని సబ్జెక్ట్స్. సో నువ్వు రివిజన్ చేసిన వాటిని స్ట్రెంగ్త్ అంటాం. నీకు తెలుసు, నీకు రివిజన్ అయిన వాటిని స్ట్రెంగ్త్ అంటాం. నీకు మొత్తమే తెలియదని వీక్నెస్ అంటాం. సో ఈ స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీక్నెస్ గురించి ఒక విషయం పక్క పెడితే మాత్రం మనం అయితే స్ట్రెంగ్త్ మీద అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రెంగ్త్ని ఏం చేయాలి అంటే నువ్వైతే సో కొత్త టాపిక్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ బిగినింగ్ ఒక కొత్త టాపిక్ని నేర్చుకోవడం అండ్ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం. సో దాంతో కంపేర్ చేస్తే ఆల్రెడీ తెలిసిన టాపిక్ని నువ్వు గట్టిగా చదివినావు అనుకో, ఇట్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్. సో ఎట్లా చదవాలి అంటే పోమోడోరో టెక్నిక్. సో ఈ పోమోడోరో టెక్నిక్ ఏంది అనే విషయానికి వస్తే వీ నో దట్ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తే అలసిపోతాం. ఓకేనా. బట్ ఎంతసేపు అయితే మనం వర్క్ చేస్తామో అంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటూ కరెక్ట్ కాదు. ఓకేనా. సో నువ్వు ఒక గంట సేపు చదివినందుకు ఒక రెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో గంట సేపు చదివితే గంట సేపు రెస్ట్ తీసుకుంటా అంటే మాత్రం అది పాసిబుల్ కాదు. అట్లా చేస్తే ఏంటంటే నీకు టైం వేస్ట్ అవుతుంది. సో యువర్ మైండ్ టేక్స్ లిటిల్ టైం టు రీఛార్జ్ యువర్ బ్రెయిన్. ఓకేనా. సో చాలా తక్కువ టైం తీసుకుంటా. సో దట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ పొమోడోరో టెక్నిక్ ఏం చెప్తా అంటే ఒక 25 మినిట్స్ కంటిన్యూస్గా చదువు. ఆఫ్టర్ దట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకో. అండ్ దాని తర్వాత 25 మినిట్స్ చదువు, తర్వాత 5 మినిట్స్ రెస్ట్ తీసుకో. అట్లా రెప్యుటేషన్ టైం అనేది చెయ్యాలి అని చెప్పి ఈ పొమోడోరో టెక్నిక్ చెప్తుంది. సో ఇట్లయితే ఏమవుతుందంటే సో ఏంటంటే సో ఏదైతే నువ్వు చేసే వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నీ మైండ్ అనేది నువ్వు తీసుకున్న 5 మినిట్స్ లోపల మంచిగా నీకు నచ్చిన పనులని వేసుకో. లైక్ లిజనింగ్ టు మ్యూజిక్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, సో హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ కావచ్చు. సో మంచిగా వాటర్ తీసుకొని సో అవన్నీ కూడా చేస్తే ఏమవుతుంది, నీ బ్రెయిన్ అనేది రీఛార్జ్ అవుతుంది. సో నీకు ఏంటంటే తొందరగా అరే ఎంత అంటే సో ఏంది ఒక 12 అవర్స్ 13 అవర్స్ చదవాలంటే మామూలు విషయం కాదు కదా. సో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో నేను బాగాసేపు చదువుతున్నా అని చెప్పి. సో అట్లా ఫీలింగ్ లేకుండా సో బర్న్అవుట్ కాకుండా ఉంటుంది వెన్ యూ టేక్ దిస్ 5 మినిట్స్ బ్రేక్. నువ్వు ఈ పొమోడోరో టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అండ్ వర్క్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నీ మైండ్కి ఒక 5 మినిట్స్ ఆఫ్ బ్రేక్ అనేది దొరుకుతుంది కాబట్టి. ఓకేనా. సో ఎవ్రీ 25 మినిట్స్ నువ్వు ఒక 25 మినిట్స్ చదువుతున్నావు, 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నావు. అట్లా నువ్వు చేస్తున్నావు అనుకో, ఒక రిపీటెడ్ సైకిల్ లాగా 3 అవర్స్ చదివితే నువ్వు జస్ట్ ఎట్లా అంటే ఒక 30 మినిట్స్ మాత్రమే బ్రేక్ తీసుకుంటావు. 3 అవర్స్ నీకు అవుట్పుట్ వస్తుంది. బట్ నీకు అక్కడ వేస్ట్ అయిన టైం ఎంత, నువ్వు బ్రేక్ తీసుకున్న టైం ఎంత అంటే జస్ట్ 30 మినిట్స్. 3 అవర్స్కి 30 మినిట్స్ అంటే అట్లా 6 అవర్స్కి ఒక 1 అవర్. 6 అవర్స్ నువ్వు కంటిన్యూస్గా చదవాలంటే ఒక 1 అవర్ బ్రేక్స్ అంటే ఒకటేసారి బ్రేక్ తీసుకునే బదులు నీ బ్రెయిన్కి ఒక స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ బ్రేక్ ఇస్తే నీకు చాలా టైం మిగులుతుంది. సో దట్ క్విక్ రివిజన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ పొమోడోరో టెక్నిక్. సో కమింగ్ టు ద అనదర్ పాయింట్, ప్రయారిటైజింగ్ యువర్ న్యూట్రిషన్ అండ్ స్లీప్. సో ఎందుకు ప్రియారిటైజ్ చేసుకోవాలి న్యూట్రిషన్ని, ఫుడ్ని అనే విషయానికి వస్తే మాత్రం ఏంటంటే సో వీ హ్యావ్ ఎగ్జామ్స్ ఉన్నంత మాత్రాన తినకుండా మీల్స్ని స్కిప్ చేస్తా అంటే నడవదు. ఓకేనా. సో అట్లనే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి టు
సో రీచ్ అవర్ న్యూట్రిషన్ లెవెల్స్. ఓకేనా. సో న్యూట్రిషన్స్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలంటే ఫుడ్ తీసుకోవాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. సో దట్ నీకేంటంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో దట్ మంచి వర్క్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకేనా. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫుడ్ తీసుకోమంటున్నాం కదా అని చెప్పి బిర్యానీలు అట్లా కాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో యువర్ గట్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్స్. సో ఐ థింక్ మీకు ఈ విషయం తెలుసనే అనుకుంటున్నా. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు ఒక సెకండ్ బ్రెయిన్ లాంటిది. సో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీని డైజెస్టివ్ సిస్టమ్ అని అంటారు. సో ఏంటంటే కొన్ని సిస్టమ్స్ అనేది ఈ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో మంచి ఫుడ్ అనేది నువ్వు తీసుకుంటే ఏంటంటే నీ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, నీ గట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. సో దట్ నువ్వైతే ఎగ్జామ్ మంచిగా రాసుకోవచ్చు. సో ఈ ఆయిల్ ఫుడ్స్ కానీ, ఓకేనా. సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నీ బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఆయిల్ ఫుడ్స్ కానీ, ఈ బిర్యానీలు కానీ, హెవీ మీల్స్ ఉంటాయి, హెవీ మీల్స్ అని కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్ టైమ్స్. సో సాఫ్ట్ మీల్స్ తీసుకోవడానికి ట్రై చేయరు. లైక్ ఇడ్లీ లాంటి చిన్న చిన్న మీల్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయరు. అండ్ దాంతో పాటుగా మంచి ప్రోటీన్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోరు. సో దట్ ఏంటంటే మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో దట్ మీరు ఎక్కడ కూడా సో అండ్ తక్కువ ఎనర్జీ లెవెల్ ఉన్నట్టు ఫీల్ కారు. సో దాంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే స్లీప్. సో ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వన్ డే బ్యాటింగ్ చేస్తా నేను అని చెప్పి సో నైట్ అంతా చదువుకొని మార్నింగ్ పోయిన తర్వాత అంత ఎనర్జీగా ఫీల్ కావు. ఓకేనా. సో మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేస్తే బెస్ట్. సో దట్ నీ బ్రెయిన్ అనేది మంచిగా, సో నీ బ్రెయిన్ టైట్ కాకపోతే మంచి మంచి థాట్స్ వస్తాయి, మంచిగా నీకైతే ఫ్లూయెంట్గా అయితే రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పటిదాకా చేసిన ప్రిపరేషన్ చాలు. సో 7 to 8 hours ఆఫ్ స్లీప్ని ప్రియారిటైజ్ చేసుకో. సో దట్ దాంతో పాటుగా ఈ పోమోడోరో టెక్నిక్ని యూజ్ చేసి మంచిగా రివిజన్ చేసుకో. సో దట్ నీ బ్రెయిన్ అనేది మంచి ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచి ఎఫిషియెంట్గా అయితే వర్క్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. స్టే పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. సో ఎట్లా పాజిటివ్ ఉండాలి, ఎట్లా కాన్ఫిడెంట్ ఉండాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే మాత్రం ఒకటి, నేను ఇన్ని రోజులు ప్రిపరేషన్ అయినావు. ఓకేనా. సో కాన్ఫిడెంట్గా లేకపోతే ఏమవుతుందంటే అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. సో దట్ మంచి కాన్ఫిడెంట్గా ఉండు. ఓకేనా. సో కాన్ఫిడెంట్గా ఉంటే నీకు ఏంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తానే కాన్ఫిడెంట్ తోటి ఉండు. అండ్ కొంచెం పాజిటివ్ ఉండు. సో పాజిటివ్ ఎట్లా ఉండాలంటే కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ సో ఐ ప్రిపేర్డ్ వెల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ మై బెస్ట్ అని చెప్పి అనుకో. సో ఐఎమ్ ప్రిపేర్డ్ వెల్ అని అనుకో. ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ దిస్ ఎగ్జామ్ అని చెప్పి నీకు నువ్వు అనుకుంటా ఉండు. అండ్ స్టార్ట్ విజువలైజేషన్. ఓకేనా. సో విజువలైజేషన్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, విజువలైజేషన్ అంటే రేపు అయ్యేదాన్ని ఇప్పుడే. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ స్టార్ట్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్ అండ్ విత్ యువర్ ఆల్ అసెట్స్ లైక్ పెన్స్, exam pad and all other accessories. So you started visualizing that and you enter, you have to feel. సో ఎందుకు అంటే యువర్ బ్రెయిన్ డజంట్ నో వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్ కాబట్టి సో నీకు బ్రెయిన్కి ఏంటంటే నువ్వు చెప్తున్నావు సో ఏది కరెక్ట్ అంటే ఏది రియల్ ఏది ఇమాజినేషన్ అనేది లేదు. సో దట్ యూ స్టార్ట్ విజువలైజేషన్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్. సో మంచిగా వెళ్ళినావు ఓకేనా. సో మంచిగా రాస్తున్నావు అని చెప్పి ఇమాజిన్ చేసుకో అండ్ విజువలైజ్ చేసుకో. సో దట్ ఇట్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. ఎందుకు అంటే సో ఇట్లాంటి టెక్నిక్స్ విజువలైజేషన్ చాలామంది నమ్మరు అండ్ మనం ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయం. బట్ విజువలైజేషన్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపడుతుంది, నీ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో నీ బ్రెయిన్కి ఏది రియల్ ఏది అంటే నువ్వు క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి అట్లాంటి డిఫరెన్స్ ఏం తెలియదు కాబట్టి సో యూ హ్యావ్ టు క్రియేట్ లైక్ దట్. సో మంచి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినావు అండ్ మంచి ఎగ్జామ్ రాస్తున్నావు. సో దట్ నీకు మంచి అంటే సో అన్నీ ఈజీగానే వస్తున్నాయి అండ్ ఎట్లా క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు రాయగలుగుతున్నావు అనే కాన్ఫిడెన్స్ నీ బ్రెయిన్కి నువ్వు ఇయ్యు. సో దట్ నువ్వేంటంటే మంచి కాన్ఫిడెంట్ రాస్తావు, నీ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో విజువలైజేషన్ అనేది చాలాసార్లు వర్క్ అవుతుంది. లైక్ ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా సో 1 day బిఫోర్ మ్యాచ్ అని సో 1 hour బిఫోర్ మ్యాచ్ కానీ దే స్టార్ట్ విజువలైజింగ్ దెమ్సెల్ఫ్ అండ్ దే విజువలైజ్ దెమ్సెల్ఫ్ లైక్ హీరోస్. సో ఒక్కసారి ట్రై చేసి చూడు ఫస్ట్ ఎగ్జామ్ లోపల విజువలైజేషన్ ఎట్లా వర్క్ చేస్తానని చెప్పి. సో దట్ నువ్వే తర్వాత వచ్చి కామెంట్ చేసావు సో ఇట్ వర్క్స్ అని చెప్పి. ఓకేనా. సో ఫైనల్లీ కమింగ్ టు ద కంక్లూజన్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక పార్ట్. సో దట్ నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పి నువ్వు రాయు
అండ్ నీకేం తెలుసు అని చెప్పి అదొకటి రాయి, ఓకేనా. సో బాగా స్ట్రెస్ తీసుకోకు. ఐ నో కొంచెం స్ట్రెస్ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ డేస్ లోపల, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. సో ఫాలో దీస్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నీ స్ట్రెస్ని తక్కువ చేస్తాయి. అండ్ కొన్ని స్టడీ టెక్నిక్స్ లైక్ పోమోడోరో యూజ్ చేయి. అండ్ ఎంత ఎఫిషియెంట్గా చదువుతావు అంత ఎఫిషియెంట్గా చదువు. అండ్ గివ్ యువర్ బెస్ట్, ఓకేనా. సో అసలే గివ్ అప్ చేయకు, బెస్ట్ ఇయ్యు. అండ్ హెల్త్ని అండ్ నీ స్లీప్ని ప్రియారిటైజ్ చేసుకో. సో ఆఫ్టర్ దట్ వీ విల్ సెలబ్రేట్ లాటర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.